ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములు తెలియపరచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుని దేవుని సన్నిధిలో మరి గతించినటువంటి దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును, బలమును, శక్తిని అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024వ సంవత్సరం 8వ నెల 27వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. కీర్తన గ్రంథము 56వ కీర్తన 12వ శరణం. లేదా మరి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నా పాదములను తప్పించి ఉన్నావు జారకుండా. అంటే బురద నేలలోనో లేకపోతే జిగిటి మట్టిలోనో ఆ జారి పడకుండా కాదు, కానీ మరి పాపానికి పరిగెట్టకుండా, పాపంలో మన పాదాలు పొర్లు ఆడకుండా ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు మన పాదాలను ఆయన తప్పించేవాడు. అంటే జారి పడకుండా తప్పించేవాడు, తొట్టిల్లకుండా కాపాడేవాడు, మన పాదాలకి దీపంగా ఉండేవాడు. అంతేకాకుండా మన పాదములకు రాయి తగలకుండా ఆయన కాపాడేవాడు. ఇంకా బైబిల్లో చాలా సంగతులు ఉంటాయి. ఎందుకంటే మన పాదాలు పాపానికి పరిగెట్టకుండా మన పాదములు సుందరమైన పాదములని లేఖనం సెలవిస్తోంది. మన పాదములను మురికంటుకోకుండా ఎప్పుడైతే కాపాడుకుంటూ ఉంటామో మన పాదములు కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, మా పాదములు తొట్టిల్లకుండా నువ్వు కాపాడేవాడివని లేఖనం సెలవుస్తాం తండ్రి. అవును నాయన, పాపమని ఆ ఊబులకు పరిగెట్టకుండా మా పాదములు పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు అయా అనుదినం కూడా తొట్టిల్లకుండా కాపాడే దేవుడు నువ్వే. దేవయేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించని ఆస్వాదించండి తండ్రి ప్రభా. మరి ప్రతి కుటుంబంలో కూడా నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం మీరు దయచేయండి. దేవానికి వందనాలు తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. నాయకులకి మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. చక్కటి పరిపాలన చేయడానికి తగిన జ్ఞానం, ఆలోచన మీరు ఇవ్వండి. దేవాదిగో తండ్రి, పనికిళ్ళే బిడ్డలకి నైనా మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఉద్యోగాలు వారు తండ్రి ఉద్యోగాలు చేసుకుని చూడగా వారు రాకపోకలు మీరే ప్రోత్సాహం చేయండి, కాపాడండి తండ్రి. ప్రభు ఈ దేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటలంతా కూడా మీరు ఆస్వాదించండి. ప్రభు ఇగో తండ్రి, మీరు హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కూడా కొట్టివేసి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సమాధానం దయచేయండి. దేవానికి వందనాలు. ఉద్యోగాలు లేని బిడ్డలు ఉన్నారు, చదువుకుని ఎంతో ఉద్యోగాలు చూస్తూ ఉన్నారు, మీరు కనికరించండి. ప్రభు ఉద్యోగాలు దయచేయండి ప్రభు. దేవాతని ఎస్ఐ వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. దేవాదిగో గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. ప్రభా, ఎంతోమంది జ్వరాలతో బాధపడుతున్నారు, డెంగ్యూ జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు, ప్లేట్లెస్ పడి ఉన్నారు తండ్రి. అందరికీ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. ప్రతి సేవకురాలు కుటుంబాన్ని, పరిచర్యను, బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. ప్రతి యవనస్తుడు పాపంలో పుల్లాడుతూ ఉంటున్నాడు, ఆయా పాప నుంచి విడుదల చేసి రక్షణ భాగ్యం దయచేసినామని మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.